హలో ఫ్రెండ్స్, నా పేరు టైటస్. యాక్చువల్లీ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో కూడా నాకు ఎంత తెలుసో అంత చెప్పిన, బట్ అయినా కానీ కొంతమంది మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ లాట్ యాది ఆర్డర్ చేస్తే బెస్ట్, నువ్వు యాది చేసినావు అని. ఓకే బ్రో, దాని గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ నాకు ఎంతో తెలుసు అంతే మాత్రమే. బట్ ఏంటంటే సో బ్రో, స్టార్టింగ్లో 2025లో నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ లాట్ వచ్చేసి స్వెట్ షర్ట్. సో నేనేంటంటే మీరు కూడా అది ఫస్ట్ స్వెట్ షర్ట్స్ ఆర్డర్ చేస్తేనే బెస్ట్ అని నా ఫీలింగ్ బ్రో. ఎందుకంటే స్వెట్ షర్ట్స్లో మీకు ఎక్కువ క్వాంటిటీ దొరుకుతాయి. లైక్ ఇప్పుడు మీరు స్వెట్ షర్ట్స్ ఆర్డర్ చేస్తే ఎట్లా లేదన్నా కానీ మీకు అప్రాక్సిమేట్లీ ఒక 80 kgs బండల్లో మీకు అప్రాక్సిమేట్లీ ఎట్లా లేదన్నా కానీ 150 to 160 పీసెస్ అయితే వస్తాయి. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో హెవీ వస్తాయి, నార్మల్ వస్తాయి, కొంచెం లైట్ వెయిట్ కూడా వస్తాయి, బట్ బాగుంటాయి. సో అవి మీరు ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ రిస్క్ కాబట్టి కొంచెం ఈ అమౌంట్లో అయితే వస్తుంది. మిగతా అన్నీ కొంచెం కాస్ట్లీ ఎక్కువ. సో ఇదేంటంటే అరౌండ్ మీకు ఒక 14,000 to 13,000లో వచ్చేస్తుంది. సో మీరు దాన్ని తీసుకొని తెచ్చుకొని విఆర్ఎల్కి 1000 రూపీస్ పడుద్ది ఒక పార్సల్కి, అంటే 80 kgs కాబట్టి 1000 పడుద్ది. సో మీరు అది ఆర్డర్ చేసినాక వచ్చినాక దాన్ని ఓపెన్ చేసి ఇలా నార్మల్గా ఐరన్ చేసి సేల్ స్టార్ట్ చేయొచ్చు. సో ఏంటంటే తక్కువ బడ్జెట్లో స్వెట్ షర్ట్స్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు జాకెట్స్ అనుకో మీకు ఎట్ట లేదన్నా కానీ 25,000 పడుతుంది. మరి అలా అని టీషర్ట్స్ తీసుకున్నా కానీ టీషర్ట్స్ అది ఇంకా ఎక్కువ పడుద్ది, 35,000 వరకు పడుద్ది. మళ్ళీ వింటర్ షర్ట్స్ ఎట్ట లేదన్నా కానీ మీకు వింటర్ అండ్ సమ్మర్ మిక్స్ వస్తాయి. ఎట్ట లేదన్నా కానీ దానికి మీరు ఒక 25,000 to 30,000 పెట్టాలి. సో మీరు స్టార్టింగ్ కాబట్టి స్వెట్ షర్ట్స్ పైన రిస్క్ తీసుకోవచ్చు. దానిలో ఏంటంటే ఎట్ట లేదు ఒక 150 to 160 వస్తాయి. ఒక 20 డిఫెక్ట్స్ ఉన్నా కానీ మిగతా అన్నీ బాగుండొచ్చు. సో మీకు స్టార్టింగ్ ప్రాసెస్లో ఇది బెస్ట్ అని నా ఫీలింగ్ బ్రో. ఎందుకంటే నేను అలాగే స్టార్ట్ చేశాను, నాకంటే వర్కౌట్ అయింది. సో మీకు కూడా వర్కౌట్ అవుతుందని కానీ ఇంకోటి ఏంటంటే స్టాక్ వచ్చినాక ఇంకా మీ మీద డిపెండ్ ఉంటుంది బ్రో. దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా సేల్ చేయాలి, మీకు తెలిసిపోతుంది. యా బ్రాండ్ ఉంటాయి, యా జల్దీ సేల్ అవుతాయి, యా ఎక్కువ సేల్ అవ్వవు అని. సేల్ అయ్యేటి సపరేట్ పెట్టాలి, సేల్ అవ్వంటి సపరేట్ పెట్టాలి, కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు మొత్తం సేల్ చేయాలి. సో ఇంకొకటి ఒక ఫ్రెండ్ వచ్చేసి ప్రైజెస్ ఎలా పెట్టాలని అడిగాడు. సో ప్రైజెస్ అంటే నేను చెప్పలేను బ్రో, పర్టికులర్గా ప్రైజెస్ అని చెప్పలేము. ఇప్పుడు ఆ లాట్లో మీరు ఎగ్జాంపుల్లో ఆ లాట్ వచ్చింది 300 పెడితే ఇంత వస్తుంది ప్రాఫిట్, అంత వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఒక్కొక్కసారి మొత్తం మీకు లాస్ కూడా రావచ్చు. సో ప్రైజెస్ ఏంటంటే మీరు చూడండి, మీరు క్లాత్ పట్టుకున్నాక ఇది సేల్ అవుద్ది అని అనిపించినప్పుడు దానికి ఒక ప్రైస్ పెట్టండి, ఇది సేల్ అవ్వదు అన్నప్పుడు దానికి కొంచెం తక్కువ ప్రైస్ పెట్టండి. ఇంకా ఒకటి మెయిన్ థింగ్ వచ్చేసి అన్నిటికి ఒకటే ప్రైస్ పెట్టలేరు, డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకొకటి జాకెట్స్ అవ్వచ్చు, ఒకటే తెరి అన్నిటకు చూసుకొని పెట్టాలి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే థ్రిఫ్ట్లో మీరు మోర్ దెన్ 500 పెట్టలేరు. అవి ఎంత బాగున్నా కానీ ఎందుకంటే కొంచెం తక్కువలో పెడితేనే కస్టమర్స్ షాప్కి అయినా కానీ మీ దగ్గర పర్చేస్ చేయడానికి ఉంటారు. ఎందుకంటే 90% ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీ, నాతో కలిపి కూడా ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్లోత్ తీసుకోవాలని ఉంటారు. తక్కువ మార్జిన్ మీద కానీ తక్కువ కాస్ట్. ఇప్పుడు 400 పైన మంచిది. ఇప్పుడు రీసెంట్గా మనం ఏంటంటే డిసెంబర్లో ఆఫర్ పెట్టినాం ఫర్ జాకెట్స్. సో అవన్నీ బయట ఎక్కువ కాస్ట్లీ ఉండేవి. సో మనం ఇక్కడ 300 పెట్టినాం, 350 రూపీస్. సో పీపుల్ ఏంటంటే ఓకే తక్కువ అమౌంట్లో బెస్ట్ క్వాలిటీ మంచివి దొరుకుతున్నాయని జీన్స్ జాకెట్స్ కానీ. ఇంకోటి మనకు వర్సాచి జాకెట్స్ కూడా వచ్చినాయి, అవి కూడా 450కి అమ్మిన, 450-400కి. అంటే నేను ఇలా అనుకున్నా బ్రో. సో మీరు కూడా అలా థింక్ చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు పెద్ద బ్రాండ్ వచ్చింది, దాన్ని మీరు ఓకే దీని ప్రైస్ ఎంత ఉంది, సో మనం మినిమం 2000 పెడదాం, 1500 పెడదాం అంటే వర్కౌట్ అవ్వదు. సో ప్రైజెస్ మాత్రం మీరు ఆలోచించి మీకు ఎట్లా అనుకూలమో అట్లా పెట్టండి. ఇంకొకటి మీకు అక్కడ ఎక్కువ స్టాక్ ఉంటే దీంట్లో కాకుంటే దాంట్లో వస్తాయి, దాంట్లో కాకుంటే దీంట్లో వస్తాయి. సో ఒక్కొక్కటి ఫ్లక్చువేట్ అవుతాయి.
అది నో ప్రాబ్లం. కానీ స్టార్టింగ్లో లాట్ ఏదైనా ఆర్డర్ చేయాలని మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే సో స్వెట్ షర్ట్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో దాంట్లోంచి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, టీ షర్ట్స్ ఆర్డర్ చేస్తే పోతాయి అంటే టీ షర్ట్స్ అది కూడా బెస్ట్ ఆప్షన్. టీ షర్ట్ ఆర్డర్ చేసినా కానీ పోతాయి. జాకెట్స్ మాత్రం ఫుల్ ఇయర్ మీరు ఏ సీజన్కి వేసినా కానీ జాకెట్లు అయితే సేల్ అవుతాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. టీ షర్ట్స్ కూడా పోతాయి. కానీ ఏంటంటే ఇవన్నీ ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ అబౌవ్ 20,000 పైన ఉంటాయి. సో స్టార్టింగ్లో అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారని నా నార్మల్ సజెషన్. మీరు స్వెట్ షర్ట్ అయితే కొంచెం తక్కువలో ఉంటుంది, హుడీస్ కూడా ఉంటాయి. కానీ హుడీస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆర్డర్ చేసినా వేస్ట్, ఎక్కువ మందికి తీసుకో. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ నార్మల్ టీ షర్ట్ ఇచ్చేనే లోపల సఫికేషన్ అని ఉంటుంది, ఇంకా హెవీ అంటే అబౌవ్. సో అందుకని స్వెట్ షర్ట్స్ అయితే బెస్ట్. మీరు అనొచ్చు మళ్ళీ స్వెట్ షర్ట్స్ కూడా హెవీ ఉంటాయి కదా అని. స్వెట్ షర్ట్స్ కామన్ బ్రో, అవి హెవీ ఉన్నా మన వాళ్ళు వేసుకుంటారు, నార్మల్ ఉన్నా వేసుకుంటారు. సో స్టైల్గా ఉంటే చాలు. సో అది ఏంటంటే తక్కువ అమౌంట్లో బెస్ట్ రిస్క్ తీసుకోవచ్చు. ఇంకా ఒకటి కొంతమంది ఏంటంటే బ్రో నువ్వు లాట్ తెప్పి కదా మీ కాడ తీసుకుంటాము, నువ్వు తెప్పి అంటారు. సో అది అవ్వదు బ్రో, ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ఇప్పుడు నేను రిస్క్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్లో లాట్ తెప్పించేటప్పుడు ఎట్టున్నదంటే ఇప్పుడు దాంట్లో మంచిగా ఉన్నా ఎలాంటివి ఉన్నా కానీ నాది రిస్క్ అవుతుంది. సో నేను తీసుకుంటున్నా, ఎందుకంటే నేను బిజినెస్ చేయాలి, సేల్ చేయాలి కాబట్టి సేల్ చేస్తున్నా. ఇప్పుడు నాకు స్వెట్ షర్ట్స్ కాకుండా జాకెట్లో ఒకటి ఉంటుంది. సో ఇట్లా నా ప్లాన్ ప్రకారం నేను చేసుకుంటూ పోతున్నా. కానీ ఇప్పుడు మీకు నేను లాట్ తెప్పించి సేల్ చేసేదంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంకొకటి నాకు థ్రిఫ్ట్లో A to Z తెలుసు అని చెప్పాను. సో నాకు 50% నాలెడ్జ్ అయితే ఉంది. సో వచ్చిన ఎట తీసుకోవాలా, అవి ఎలా వస్తాయి, దాన్ని నేను ఏం చేయాలి, ఏం చేసి చేంజెస్ చేసి సేల్ చేయాలని ఒక 50% నాలెడ్జ్ ఉంది. సో దానివల్ల నేను ఏంటంటే లాట్ ఎలా వచ్చినా కానీ నేను పెద్దగా టెన్షన్ తీసుకున్నాను. సో ఓకే వచ్చినాయి, నేను ఎట్లా సేల్ చేయాలనో నాకు ఐడియా ఉంది. ఇప్పుడు నేను మీకు లాట్ తెప్పించి మీకు ఇచ్చేదంటే ఎట్లుంటుందంటే అది చాలా రిస్క్ బ్రో. ఎండ్ ఆఫ్ ద డే నాకు అంటే మీరు నన్ను బ్లేమ్ చేయొచ్చు, ఏంది ఇట్లా ఇచ్చిండు అని. సో అందుకని ఇప్పుడు థ్రిఫ్ట్ పైన ఎవరికైతే అట్లీస్ట్ ఒక కొంచెం నాలెడ్జ్ ఉంటుందో సో దే కెన్ టేక్ ఓవర్. అందుకని సో నేను గైడ్ మాత్రమే చేస్తాను. ఇంకోటి ఏంటంటే నన్ను ఏం మీరు క్వశ్చన్స్ అడుగుతుందో లైక్ పర్సనల్గా కాల్ చేసి ఏమైతే అడుగుతుందో నేను దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఇంకా ఒకటి నా సైడ్ నుంచి ఒకటి హెల్ప్ అయిందంటే మీరు కాంటాక్ట్స్ అడిగితే నేను డైరెక్ట్ ఇచ్చేస్తాను. ఇంకోటి మంచి మంచి ఇంపోర్టర్స్టే కాంటాక్ట్స్ ఇస్తాను. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేసేయండి. కాల్ చేసి ఫస్ట్ డైరెక్ట్ ఇట్లా మేము ఇలా ఆర్డర్ చేయాలనుకుంటున్నామని మాట్లాడకండి. వాళ్ళ దగ్గర నుంచి GST అడగండి. గుడ్ మీ వాళ్ళకి కాల్ చేసినాక వాళ్ళు కరెక్టా కాదా అని. వాళ్ళ ఇంకొకటి యూట్యూబ్ ఛానల్స్ కంపల్సరీ ఉంటాయి. ప్రతి ఒక్క ఇంపోర్టర్ది యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది, ఎందుకంటే జస్ట్ బిల్డ్ ద ట్రస్ట్. సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అడగండి ఫస్ట్ థింగ్. సెకండ్ GST అడగండి. వాళ్ళ వేర్ హౌస్ ఉంటాయి, వాళ్ళ వేర్ హౌస్ అడ్రస్ అడగండి. సో దీని తర్వాత వాళ్ళతో మాట్లాడినాక సెకండ్ స్టెప్ వచ్చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూడండి, వాళ్ళ రివ్యూస్ చూడండి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ ఇలాంటివి ఏమేమి ఉంటాయో అన్నీ చూడండి. చూసిన తర్వాత ఒక డిసిజన్ తీసుకోండి, ఓకే ఈ ఇంపోర్టర్ బెస్టా కాదా అని. సో నేను చెప్పినని కూడా బ్లైండ్గా నమ్మకుండా మీరు కూడా ఒక సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకొని తర్వాత ఆర్డర్ చేయండి. కానీ రిస్క్ తీసుకుంటేనే బెస్ట్ అని నాకు. రిస్క్ తీసుకొని ఆర్డర్ చేయొచ్చు. ఎట్లా అంటే వస్తే బిజినెస్, లేదంటే లేదు అనే థాట్లో ఉండండి. ఇంకా ఒకటి థ్రిఫ్ట్ కానీ బెస్ట్ బ్రో, స్టార్టింగ్ బిజినెస్కి చాలా అంటే చాలా బెస్ట్. కానీ ఒకటే ఇంపోర్టర్ పైన కాదు, ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉండండి. ఒక ఇంపోర్టర్ కాకపోతే ఇంకొక ఇంపోర్టర్ కాకపోతే. సో అంటే ఒకటే ఇంపోర్టర్ కాడ అన్నీ ఉండవు. సో ఇంకోటి మెయిన్ ఇది మైండ్లో పెట్టుకోండి, ఒకటే ఇంపోర్టర్ కాడ అన్నీ ఉండవు. అంటే అన్నీ ఉంటాయి కానీ మీకు నచ్చినట్టు ఉండకపోవచ్చు. సో అలా అందరికీ ఎవ్రీడే ఒక్కొక్క ఇంపోర్టర్కి కాల్ చేయండి, మాట్లాడండి. ఓకే వాళ్ళ కాడ మీకు యాయి కావాలన్నా ఏంటి. ఒక్కొక్క ఇంపోర్టర్స్ కాడ ఎట్లుంటాయంటే మీకు బ్రాండ్లు రావు, సో నార్మల్ వస్తాయి. ఎంత మంచి క్వాలిటీ తీసుకున్నా కానీ బ్రాండ్స్ రావు. కొంతమంది కాడ ఎట్లుంటుంది అంటే బ్రాండ్స్ తప్ప ఇంకేం రావు లాట్లో. సో అట
వర్సిటీ కానీ, బాంబర్ జాకెట్స్ కానీ, డెమిన్ జాకెట్స్ కానీ, చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. సో అట్లా మీరు ఒకటికి రెండు సార్లు థింక్ చేయండి. థింక్ చేసి ఇంపోర్టర్స్తో మాట్లాడి ఒక డెసిజన్ తీసుకొని తర్వాత రిస్క్ తీసుకోండి. కానీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎవ్రీథింగ్. సో నాకాడ నుంచి ఏమైనా ఒక లైక్ ఇంపోర్టర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అని మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే పర్సనల్గా కాల్ చేయండి. సో నాకు ఎంత తెలుసో నేను అంత అయితే గైడ్ చేయగలను, అది మాత్రం నా ప్రాబ్లం. బట్ దానికి మించి ఇంకా నేను ఎక్కువ ఏం చేయలేను. సో ఇంకోటి నేనైతే ఐ వోంట్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రిస్క్. మీరు రిస్క్ తీసుకోండి, ప్రాఫిట్ అయినా మీరే, లాస్ అయినా మీరే. ఇప్పుడు నేను మధ్యలో వచ్చి మీకు లాట్ తెప్పించి అవి అలా ఇలా ఉంటే నేను లాస్ అవుతాను ఒకవేళ మీరు తీసుకోకపోతే. సో అందుకని 50% నేను మీకు హెల్ప్ చేస్తా, 50% మీరు రిస్క్ తీసుకోండి. అది 50% అంటే జస్ట్ నాలెడ్జ్ టైప్ అంతే, నాలెడ్జ్ ఇవ్వడం కానీ దాని గురించి నాకు ఎంత తెలుసో మొత్తం షేర్ చేసుకుంటా. అవి వాళ్ళ కాంటాక్ట్స్ కావాలన్నా కానీ తీసుకోండి, నో ప్రాబ్లం, తీసుకోండి. బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. సో and all the best for your future, and thank you so much.